నీ దేవుడు దేవతలకు దేవునికి రాజు, రాజులకే రాజు ఆయన. దేవీ దేవతలకు కూడా ఆయనే దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకొని ఈ లోకం వదిలిపెట్టి ఎప్పుడు పోతామో తెలియదు. కనీసం బైబిల్ని చదవలేదంటే క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడాలా లేదండి? తెలుసుకోండి అమ్మా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉంది, పైన ఆకాశం అందే కానీ కింద భూమి ఇందే కానీ భూమి కింద ఇండు నీళ్ళ ఇందే కానీ ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడునైనా నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు శాపాన్ని పంపిస్తానని చెప్తున్నాడు దేవుడు. అదే ఆయన కనుక అంగీకరించినట్లయితే 1000 తరముల వరకు మనల్ని కరుణించేవాడునై ఉన్నాడు ఆయన. నేను అనేక పూజలు చేశాను, చాలా చేశాను, నాకు ఎప్పుడు శాంతి సంతోషం లేదు. నాకు ఇష్టం వచ్చిన టెంపుల్కి వెళ్ళి నేను గుండు చేసుకునేవాడిని, నాకు ఎప్పుడు ఏమీ జరగలేదు. సోమవారం రోజు శివాలయానికి వెళ్ళేవాడిని, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేవాడిని, బుధవారం అయ్యప్ప టెంపుల్కి వెళ్ళేవాడిని, గురువారం సాయిబాబా గుడికి వెళ్ళేవాడిని, శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళేవాడిని, శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేవాడిని. నా భక్తి అది, ఆల్మోస్ట్ అందరి భక్తి అదే. మనం సత్యాన్ని గ్రహించాలి. అది ఒకవేళ యేసు ప్రభు ఫోటో అయినా కూడా ఉండకూడదు మీ ఇంట్లో. కావాలంటే వాక్యం రాసుకోండి, వాక్యమే మనకి దేవుడు. అది ఏ విగ్రహం అయినా సరే ఉండకూడదు. మరి యేసుక్రీస్తు అంటే ఈ రోజున అందరూ ఓన్లీ క్రైస్తవులకే దేవుడు అనుకుంటున్నారు. కాదు, చర్చ్ అంటే అసహ్యం వేసి దూరంగా ఉండే వాళ్ళకు కూడా దేవుడే ఆయన. వాక్యం చెప్తుంది, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం, నేను సమీపము నుండి దేవుడును మాత్రమేనా, దూరము నుండి దేవుడును కానా. ఈ మధ్యకాలంలో మీకు అందరికి తెలుసు, స్పేస్లోకి 2 వ్యక్తులు వెళ్ళారు. పాప 9 రోజుల ప్రోగ్రాం అని 9 నెలలకు తిరిగి వచ్చారు. ఆ విల్మోర్ అనే వ్యక్తి అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సాక్ష్యం ఇచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత వచ్చే ముందు పైనుంచే, మేము ఇన్ని రోజులు బ్రతుకున్నామంటే కారణం మా దేవుడు యేసుక్రీస్తు, నా ఫెయిత్ జీసస్ అని చెప్పాడు ఆయన. ఆ పక్క నుండి ఏమంటది, నేను భగవద్గీత తీసుకెళ్దాం అనుకున్నా, సమోసాలు తీసుకెళ్దాం అనుకున్నా, నాకు పర్మిషన్ ఇవ్వలేదు, నా సావాలని చెప్తుంది ఆవిడ. అంతకుముందు ఇంకొక ఆవిడ వెళ్ళింది, కల్పన చావ్లా అని. కిందకు వచ్చేసరికి మొత్తం బుక్ అయిపోయింది. ఈవిడ కూడా బుక్ అయ్యేది. కానీ పక్కనే క్రైస్తవుడు ఉన్నాడు, ప్రార్థన చేశారు కాబట్టి క్షేమంగా తిరిగి వచ్చారు. ఈ విషయం తెలియదు ప్రపంచానికి.